రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ మరోసారి ఎన్నికైతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని డెమోక్రటిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి కమలా హ్యారిస్ ఆరోపించారు. అధ్యక్ష అభ్యర్థిత్వాన్ని అధికారికంగా స్వీకరిస్తూ డెమోక్రటిక్ పార్టీ జాతీయ సమావేశంలో ప్రసంగించిన కమలా ట్రంప్ నిబద్ధత ఉన్న నాయకుడు కాదని విమర్శించారు. అమెరికా అధ్యక్షురాలిగా తాను ఎన్నికైతే అమెరికా వలస విధానాన్ని సంస్కరిస్తానని హ్యారిస్ హామీ ఇచ్చారు. తన తల్లి జీవిత ప్రయాణం నుంచి తాను ఎంతో నేర్చుకున్నానని తెలిపిన కమలా అమెరికాను ఐక్యం చేస్తూ దేశ భవిష్యత్తు కోసం పనిచేసే అధ్యక్షురాలిగా నిలుస్తానని హామీ ఇచ్చారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. చికాగోలో జరిగిన డెమోక్రటిక్ పార్టీ జాతీయ సమావేశంలో అధ్యక్ష అభ్యర్థిత్వాన్ని కమలా హ్యారిస్ అధికారికంగా స్వీకరించారు. డీఎన్సీ చివరి రోజు సమావేశానికి కమలా మద్దతుదారులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. చప్పట్లు, స్టాండింగ్ ఓవేషన్లు, నినాదాలు, ప్లక్కార్డులతో తమ సంపూర్ణ మద్దతును ప్రకటించారు. అనంతరం ఈ సమావేశంలో కమలా హ్యారిస్ ఉద్వేగపూరితంగా ప్రసంగించారు. అమెరికాను ఐక్యం చేస్తూ దేశ భవిష్యత్తు కోసం పనిచేసే అధ్యక్షురాలిగా నిలుస్తానని ఆమె ఇచ్చిన హామీని కార్యకర్తలు తమ కరతాళ ధ్వనులతో స్వాగతించారు. తాను అధ్యక్షురాలిగా ఎన్నికైతే అమెరికా వలస విధానాన్ని సంస్కరిస్తామని హ్యారిస్ హామీ ఇచ్చారు. ఉక్రెయిన్ సహా నాటో కూటమి దేశాలకు అండగా ఉంటామని వెల్లడించారు. ఈ సందర్భంగా ప్రత్యర్థి రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఆయన ఎన్నికై తిరిగి శ్వేత సౌధంలోకి అడుగుపెట్టే అవకాశం వస్తే పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. ఆయన విధానాలన్నీ దేశాన్ని వెనక్కి తీసుకెళ్తాయని విమర్శించారు. ట్రంప్నకు అధికారం లభిస్తే పట్టపగ్గాలు లేకుండా వ్యవహరిస్తారని దుయ్యబట్టారు. Fellow Americans, this election is not only the most important of our lives, it is one of the most important in the life of our nation. In many ways, Donald Trump is an unserious man, but the consequences of putting Donald Trump back in the White House are extremely serious. Consider not only the chaos and calamity when he was in office, but also the gravity of what has happened since he lost the last election. When he failed, he sent an armed mob to the United States Capitol where they assaulted law enforcement officers. When politicians in his own party begged him to call off the mob and send help, he did the opposite. He fanned the flames. ఈ ప్రసంగంలో కమలా హ్యారిస్ తన తల్లి డాక్టర్ శ్యామలా గోపాలన్ హ్యారిస్ గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు. తన తల్లి జీవిత ప్రయాణం నుంచి తాను ఎంతో నేర్చుకున్నట్లు తెలిపారు. మన జీవిత కథలకు మనమే రచయితలుగా ఉండాలని తన తల్లి చెప్పిన మాటలే తనను ఈరోజు ఈ స్థాయిలో నిలబెట్టాయని కమల అన్నారు. తన జీవితం, భవిష్యత్తుపై తన తల్లి ఎప్పుడూ సొంతంగా నిర్ణయాలు తీసుకునేవారని, తనను, చెల్లి మాయాను కూడా అలాగే తీర్చిదిద్దారని చెప్పారు. ఆ కాలంలో తన తల్లి తీవ్ర జాతి విద్వేషాన్ని ఎదుర్కొన్నా తొణకకుండా నిలబడ్డారని గుర్తు చేసుకుంటూ కమల ఒకంత ఉద్వేగానికి లోనయ్యారు. I saw how the world would sometimes treat her, but my mother never lost her cool. She was tough, courageous, a trailblazer in the fight for women's health, and she taught Maya and me, she taught us to never complain about injustice, but do something about it. On behalf of my mother, on behalf of everyone, I accept your nomination to be President of the United States of America. గతంలో ఎదుర్కొన్న విభజన, విద్వేషం వంటి సమస్యలను అధిగమించడానికి ఈ ఎన్నికలు గొప్ప అవకాశమని కమలా హ్యారిస్ తెలిపారు. పార్టీ వర్గాలుగా చీలిపోకుండా అమెరికన్లుగా కొత్త మార్గాన్ని సృష్టించుకుందామని పిలుపునిచ్చారు. తాను అధికారంలోకి వస్తే 21వ శతాబ్ది విజేతగా అమెరికాను నిలుపుతానని హామీ ఇచ్చారు. ఎట్టి పరిస్థితుల్లో చైనాకు ఆ అవకాశం ఇవ్వబోనని ధీమా వ్యక్తం చేశారు. అమెరికాను మరింత బలోపేతం చేస్తానని, ప్రపంచ నాయకత్వాన్ని త్యజించేది లేదని హామీ ఇచ్చారు.